హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఈరోజు ఈ బ్యాంగిల్ సెట్ని ఎలా చేసుకోవాలి అన్నది చూపించేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని కూడా చూడండి. ఎందుకు అలా చెప్తున్నానంటే దీంట్లో ఒక మంచి మంచి టిప్స్ ఉంటాయి. ఎప్పుడు నేను ఇలాంటి వీడియోస్ అన్నది పోస్ట్ చేసినా కూడా మాకు బ్యాంగిల్స్ చేయటం రాదు, చెయ్యగలమా లేదా అన్న డౌట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈజీగా చేసుకునేటట్టుగా ఈ వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ 2 బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అది 2/4 సైజ్ అనమాట. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, ఏదైతే అది ఎంతైనా కానివ్వచ్చు, 2/4 కానీ 2/6 కానివ్వండి, 2/8 కానివ్వండి, ఏ సైజ్ మీరు తీసుకున్నా ఆ బ్యాంగిల్ని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా సర్కిల్ అన్నది మనం చేసుకోవాలన్నమాట. వన్స్ ఏదైతే సర్కిల్ చేసుకున్నామో ఇప్పుడు సిజర్ అన్నది తీసుకొని ఆ సర్కిల్ కన్నా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు ఏంటి అన్నది మీకు ముందు ముందు వీడియోలో అర్థమవుతుంది. సో ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. వన్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను సెంటర్కి ఫోల్డ్ చేస్తున్నాను. కొంతవరకు అయితే మీకు అర్థమై ఉంటుంది కదా ఎందుకు చేశాను అన్నది. అండి, చాలామంది బ్యాంగిల్స్ చేసేటప్పుడు సెంటరింగ్ రావట్లేదు, సైడ్స్ గ్యాప్ ఎక్కువ ఉండిపోయింది, లేకపోతే ఒకవైపు చాలా క్లోజ్గా వచ్చేసింది డిజైన్ అనుకుంటూ ఉంటారు కదా. అలా అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక టిప్ అనమాట. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశాను, తర్వాత సెకండ్ ఫోల్డ్ చేశాను, ఇది వచ్చేసి థర్డ్ ఫోల్డ్ అనమాట. ఇలా మనకి ఎన్ని సైడ్స్ కావాలి అనుకుంటే అన్ని సైడ్స్ ఇలా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు మనం బ్యాంగిల్స్ చేసుకున్నా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వన్స్ ఇదంతా కూడా నేను అన్ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఎక్కడైతే ఎండ్స్ ఉన్నాయో దానికి నేను సర్కిల్ నుంచి బయటికి ఇలా స్ట్రైట్గా మార్క్ అన్నది నేను చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి టోటల్గా మనకి 8 సైడ్స్ వచ్చాయి. సో మీకు కావాలన్న దగ్గర 6 దగ్గర మీరు మార్క్ చేసుకోవచ్చు, లేదా 8 మార్క్ చేసుకోవచ్చు, లేదా 4 మాత్రమే మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే బ్యాంగిల్ మీద ఏ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అన్నది చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఈ సర్కిల్ ఏదైతే ఉందో దాని మీద కరెక్ట్గా బ్యాంగిల్ అన్నది ప్లేస్ చేసేసాను. వన్స్ ప్లేస్ చేసిన తర్వాత ఏదైతే గ్లూ ఉంటుందో ఆ గ్లూతో మనం కొంచెం అక్కడ చిన్న చిన్న డాట్స్ అన్నది మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మాటికి మనం డిజైన్ చేస్తూ మళ్ళీ ఆ బ్యాంగిల్ని అక్కడ ప్లేస్ చేస్తే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. లైట్గా గ్లూ అన్నది అప్లై చేస్తున్నాను, ఎందుకంటే అది మనకి డ్రై అయిపోయినా కూడా ఆ మార్క్ అన్నది అలానే ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడైతే మాత్రం 8 సైడ్స్ కూడా నేను ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్క బ్యాంగిల్ని ఒక్కొక్కలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికైతే 8 సైడ్స్ కూడా నేను మార్క్ చేసేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏదైతే పింక్ బ్యాంగిల్ ఉందో అది సెంటర్లో ఉంటుంది. సో చూసారు కదా, కరెక్ట్గా మనకి ఏంటంటే ఎక్కడ కూడా దగ్గర అయిపోవటం లేకపోతే దూరం అయిపోవటం అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అలా వచ్చేటట్టుగా ఓన్లీ 4 మాత్రమే నేను మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇదైతే మీకు చాలా యూస్ఫుల్ టిప్ అని అనుకుంటున్నాను. ఎవరైతే బ్యాంగిల్స్ చేయాలనుకుంటున్నారో వన్స్ ఈ టిప్ ఒకసారి యూస్ చేసి చూడండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా మీకు చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ ఇలా చిన్న చిన్న డాట్స్ అన్నది నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ సెకండ్ టిప్ అనేది ఏదైతే ఉందో, నేను ఆ డిజైన్ చేసుకునేటప్పుడు చాలామంది ఆ ఒక ఇబ్బంది అన్నది ఫేస్ చేస్తుంటారు. ఆ ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలి అన్నది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అన్నది తీసుకున్నాను. ఇక్కడ బ్యాంగిల్స్లో కుందన్స్ని ఎలా అంటించకూడదు అన్నది చూపిస్తాను, అండ్ ఎలా సెట్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చిన్న డాట్ అన్నది నేను ఇక్కడ పెట్టేసుకొని ఇలా ఈ విధంగా అంటే స్వస్తిక్ షేప్ వచ్చేటట్టుగా ఒకటి పైనుంచి హాఫ్ మూన్, కింద నుంచి హాఫ్ మూన్ వచ్చి తర్వాత 2 సైడ్స్ కూడా హాఫ్ మూన్స్ వచ్చేటట్టుగా ఇలా ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ కనుక మీరు గమనిస్తే, సో ఇలా పెట్టేటప్పుడు నీట్గా స్టిక్ అవ్వకుండా అది పడిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే గమ్ము ఫుల్గా లేదు కాబట్టి ఇలా పడిపోతుంటుంది. ఎప్పుడైనా మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేసినట్టయితే కనుక ఈ మెథడ్ అన్నది మీరు అస్సలు ఫాలో అవ్వకండి. కానీ మీకు ఎందుకంటే ఇంత లెందీగా చూపిస్తున్నాను, అది పడిపోతున్నప్పుడు మనకి చాలా ఇంట్రెస్ట్ అన్నది పోయి అస్సలు వద్దు బాబోయ్ ఎందుకు చేసుకోవటం, బయట నుంచి కొనుక్కుందామని అనుకుంటారు కదా. సో అలా ఉండకుండా ఉండాలి అంటే కూడా ఏం చేయాలి అన్నది చూపిస్తాను. సో మీరు కనుక గమనిస్తే సెంటర్లో కొంచెం గ్యాప్ కూడా వచ్చిందనమాట. సో ఈ బ్యాంగిల్ మొత్తం అలానే పెట్టుకోవాలి, కానీ నెక్స్ట్ చేసేది కూడా ఎలా చేయాలి అన్నది మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి గ్లూ అన్నది కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. అంటే ఒకటి పెట్టిన తర్వాత కూడా మనకి తెలుస్తుంది కదా, ఇన్ కేస్ మీరు కనుక మొదటిసారి చేస్తూ ఉంటే
ఇలా చూపిస్తున్న విధంగా చేయండి. సో ఫస్ట్ గ్లూ అన్నది స్ప్రెడ్ చేసుకున్నాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, మిడిల్లో గ్యాప్ అన్నది కూడా మీకు ఎక్కడ కనిపించదు అనమాట. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఎటువంటి కుందన్స్ పెట్టుకున్నా కూడా మీరు ఇలా గ్లూ అన్నది నీట్గా తక్కువ గ్లూ పెట్టుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే దానికి చాలా అందంగా వస్తుందన్నమాట. సో ఫైనల్గా ఇవైతే 4 బ్యాంగిల్స్ అన్నవి నేను చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మిడిల్ బ్యాంగిల్ అనమాట. దీనికి నేను సెంటర్లో డిజైన్ చేసుకోవట్లేదు, హాఫ్ సర్కిల్ షేప్లో చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గ్లూ, నేను మీకు ముందుగా చెప్పినట్టుగా గ్లూ అన్నది ముందు లైట్గా అప్లై చేసేసుకోవాలి. వెంటనే అంటే అన్నిటికీ ఒకసారే కాకుండా ఒక్కొక్క దానికి ఇలా చూపిస్తున్న విధంగా. చూసారు కదా, నేను ఎటువంటి టూల్స్ అన్నది యూజ్ చేయకుండా ఓన్లీ ఫింగర్స్ మాత్రమే యూజ్ చేసి ఇలా చూపిస్తున్నాను. సో ఎందుకంటే స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరి దగ్గర ఆ టూల్స్ అంత ఖర్చు పెట్టి కొనుక్కొని చేసుకునే కంటే ఇలా ఫింగర్స్ యూజ్ చేసుకోవడం మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వన్స్ కుందని పెట్టేసుకున్న తర్వాత ఏదైతే స్టోన్ చైన్ ఉందో ఇలా చూపిస్తున్న విధంగా పెట్టేసుకున్నాను. నేనైతే ఏం చేస్తానంటే ఒక దానికైతే ఎన్ని స్టోన్స్ పడినాయి అన్నది మనకు తెలుస్తుంది కదా. ఫస్ట్ అయితే ఇలా డైరెక్ట్గా చైన్ని యూజ్ చేసి ఇలా కట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ఆ స్టోన్స్ అన్నీ కూడా కౌంట్ చేసి ఇన్కేస్ 12 ఉన్నాయనుకోండి, నెక్స్ట్ హాఫ్ సర్కిల్స్ చేసుకునేటప్పుడు అవి 12 స్టోన్స్ వచ్చేటట్టుగా నేను కట్ చేసుకొని పెట్టుకుంటాను. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఐ షేప్ కుందన్స్ అన్నది తీసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా ఆ ఎండింగ్ ఈ ఎండింగ్ అన్నది ముందు నేను స్టిక్ చేసేసాను. ఇదేంటంటే మనకి సన్ రేస్ డిజైన్ లాగా వస్తుందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, నేను బ్యాంగిల్ని ఇలా చేద్దాము అనుకొని ఎప్పుడు కూడా స్టార్ట్ చేయను. ఎలాగో స్టార్ట్ చేస్తాను, దాని ఫినిషింగ్ అన్నది వేరేలా వస్తుందన్నమాట. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంగా ఆలోచించి చేస్తూ ఉంటాను కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎప్పుడైతే ఇలా పెట్టేసుకున్నానో ఫస్ట్ ఇక్కడతో క్లోజ్ చేద్దాం అనుకున్నాను, బట్ గ్యాప్ అన్నది బ్యాంగిల్ గ్యాప్ ఎక్కువగా కనిపించింది. సో ఇలా అయితే బాగాలేదు, దీన్ని ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేద్దాము అన్న దీని మీద ఏం చేశానంటే ఈ మిడిల్లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఏం చేశాను అంటే చిన్న చిన్న రౌండ్ షేప్ కుందన్స్ ఉంటే ఆ షేప్ కుందన్స్ని ఇలా చూపిస్తున్న విధంగా ఒకదానికి రెండిటికి మధ్యలో ఇలా చూపిస్తున్న విధంగా ఫస్ట్ గ్లూ అన్నది లైట్గా అప్లై చేసేసుకుంటున్నాను. ఇలాంటప్పుడు ఏంటంటే అలాంటి గ్యాప్స్ వచ్చేటప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసుకోకూడదు, ఓన్లీ డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది రౌండ్ షేపే కాబట్టి ఒక సైడ్ అతుక్కుంటుంది ఒక సైడ్ అతుక్కోదు అని ఏం లేదనమాట. సో ఫైనల్గా ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఒకటేమో ఈ ఇటువైపు వచ్చింది కాబట్టి నెక్స్ట్ది ఏదైతే ఉందో నేను అటువైపు పెట్టుకుంటున్నాను అనమాట. సో దానివల్ల ఏంటి అంటే డిజైన్ అన్నది చాలా బాగా వస్తుంది. అండ్ మిడిల్ దానికి అంత ఎక్కువ కాకుండా సైడ్ బ్యాంగిల్స్కి కొంచెం హెవీగా ఇచ్చాను కాబట్టి. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఇలా నేను గోల్డ్ బ్యాంగిల్స్ టోటల్గా 8 బ్యాంగిల్స్ అన్నది చేసుకున్నాను. దీనికి మిడిల్లో గ్లూ అన్నది లైట్గా ఇలా అప్లై చేసేసుకుంటున్నాను. వన్స్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా చూపిస్తున్న విధంగా దానికి ఫిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫిక్స్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా అటు ఇటు ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అలా పట్టుకొని లైన్కి అలా కిందకి లాగుతూ ఉంటే నీట్గా అది కరెక్ట్గా సెంటర్లోకి వస్తుందన్నమాట చైన్. ఇది కూడా ఒక థర్డ్ టిప్ అనుకోవచ్చు మీరు. సో ఫైనల్గా ఈ టైప్ అయితే 4 బ్యాంగిల్స్ అన్నవి నేను చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో 4 బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి పింక్ కలర్ థ్రెడ్, మీరు గోల్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను పింక్ కలర్ అన్నది తీసుకున్నాను. దానికి 3 స్ట్రెండ్స్ అన్న థ్రెడ్ తీసుకొని కొన్ని పూసలు అన్నది అందులో వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక ఎండ్ అన్నది అక్కడ స్టిక్ చేసుకున్న తర్వాత ఒక టర్న్ అన్నది థ్రెడ్తో మాత్రం ఒక టర్న్ ఇవ్వాలి, ఎందుకంటే అది ఊడిపోకుండా ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇది ఏంటంటే ఇలా చూపిస్తున్న విధంగా ఒక టర్న్ చేసుకోవటం, ఒక బీట్ని అక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఇలా బీట్ ప్లేస్ చేసుకున్న తర్వాత దానికి కూడా ఒక రౌండ్ అన్నది మనం వేసుకుంటూ చేస్తే చాలా స్టిఫ్గా వస్తుంది అనమాట బ్యాంగిల్, ఎప్పుడు ఊడిపోయే ఛాన్స్ లేకుండా. సో మిగతా 3 కూడా నేను చేసుకున్నాను. టోటల్గా ఈ 4 బ్యాంగిల్స్ అన్నది ఇలా అయిపోయింది. చూసారు కదా, ఒక 4 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్నది ఇప్పుడు మనం చేసేసుకున్నాం. దీన్ని సెట్ ఎలా చేసుకోవాలి అన్నది మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మిడిల్లో మీకు చూపించినట్టుగా పింక్ బ్యాంగిల్స్, తర్వాత ఈ బ్లూ బ్యాంగిల్స్, గోల్డ్ కలర్వి 2 టైప్స్. ఒకటి ఏంటంటే కంప్లీట్గా మనం కవర్ చేసేసాం, ఇంకొకటి కొన్ని బీడ్స్ వేసుకున్నాం. ఫస్ట్ సెంటర్లో నేను పింక్ బ్యాంగిల్ వేసుకొని స్టోన్ చైన్ బ్యాంగిల్ని అటు ఇటు వేసి బ్లూ కలర్ బ్యాంగిల్స్ని మళ్ళీ అటు ఇటు, అండ్ ఇంకొకటి మనం బీడ్స్ ఏదైతే పెట్టుకున్నాం ఇలా చూపిస్తున్న విధంగా 7 బ్యాంగిల్స్ అన్నది ఒక చేతికి మనం రెడీ
చేసేసుకున్నాము. ఇలా కంప్లీట్గా అంటే శారీస్ లంగా ఓనీకి ఇలా బాగుంటాయి. అలా కాకుండా ఏమైనా చుడిదార్స్ అలా సింపుల్గా మనం రెడీ అయినప్పుడు సింగిల్ బ్యాంగిల్స్ అన్నది వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈ సెట్ అయితే అయిపోయింది కదా, దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చేశాను. ఇది చేసేటప్పుడు చూపించలేదు, చాలా వీడియోస్లో నేను చేశాను. ఇది వచ్చేసి స్టోన్ చైన్ మాత్రమే పెట్టాను, కింద పర్ల్ అన్నది పెట్టుకున్నాను. పైన ఏదైతే మనకి దిప్పు ఉంటుందో దానికి ఏమో బేబీ పింక్ కుందన్ వేసాను అనమాట, టియర్ డ్రాప్. దాని మీద ఒక స్టోన్ లైన్ అన్నది చిన్నది ఇచ్చాను అనమాట. సో ఇయర్ రింగ్స్ అన్నది కొంచెం సింపుల్గా, బట్ ఈ స్టోన్ వల్ల ఏంటంటే మంచి లుక్, నైట్ టైం పార్టీస్కి వాటికి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ ఇది కూడా చేయటం సింపుల్గా చూడాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి ఛానల్స్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్